ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైఎస్ హయాంలో రాజమహేంద్రవరం ఎంపీగా 2 సార్లు పనిచేసిన ఆయన వైఎస్కు వీరభక్త హనుమాన్గా గుర్తింపు పొందారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన తన విధేయతను జగన్ వైపు మరల్చుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి అడప దడప కాదు జగన్కు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తనకు తప్ప మరెవరికీ సాధ్యం కాని లాజిక్తో ప్రసంగాలు దంచేస్తుంటారు. ఉండవల్లి రంగులు మార్చే విద్యలో ఊసరవెల్లికే పాఠాలు చెప్పగలదిట. అవును, ఈ స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి జగన్ కుట్రలకు వత్తాసు పలకడానికి తప్ప ఎన్నడూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండి వాస్తవాలను కప్పిపుచ్చి తన వాగ్దాటినంతా జగన్కు మేలు చేసేలా ఉపయోగించడంతో జనంలో క్రెడిబిలిటీ కోల్పోయి చులకనయ్యారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్కు వత్తాసు పలికేందుకు నిజాలకు మసిపూసి అబద్ధాలకు మెరుగులద్దే విద్యలో ఆరితేరిన ఉండవల్లి మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రామోజీరావుపై కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన చనిపోయిన తర్వాత రామోజీ వంటి శక్తివంతుడైన వ్యక్తిని తానెన్నడూ చూడలేదంటూ పొగడ్తల వర్షం కురిపించి మొసలి కన్నీరు కార్చేందుకు ఇసుమంతైనా వెనకాడటం లేదు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉండవల్లి క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం, అమరావతి నిర్మాణాలపై తర్కానికి అందరి విమర్శలు చేస్తూ ఉండేవారు. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండవల్లి మీడియా ముందుకు జగన్ను పొగడటానికి మాత్రమే వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు ఆగిపోవడంపై కానీ, అమరావతిని జగన్ సర్కారు నిర్వీర్యం చేయటంపై కానీ ఉండవల్లి ఎన్నడూ నోరెత్తిన దాఖలాలు లేవు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కాగానే ఆయన అసలు ఏపీలో వైసీపీ అనే పార్టీయే లేదు, ఉన్నదల్లా జగన్ ఒక్కడే అంటూ మీడియా ఎదుట ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేసేసి ఆ విషయంలో తాను జగన్ను ఎన్నిసార్లు సుద్దులు చెప్పినా పట్టించుకోలేదని ఒకంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని అన్యాపదేశంగా ఒక చిన్న బోధ కూడా చేసేశారు. అధికారంలో ఉన్నంతకాలం జగన్ పార్టీ నేతలు సభ్యత, సంస్కారం మరిచి బూతులతో ప్రత్యర్థి నేతలపై రెచ్చిపోయినప్పుడు వాటిని వారించడానికి కానీ, తప్పు అని చెప్పడానికి కానీ ఎన్నడూ నోరెత్తని ఉండవల్లి జగన్ అధికారం కోల్పోగానే ఆయనకు మద్దతుగా బూతులు మాట్లాడిన నేతల కారణంగానే వైసీపీ పరాజయం పాలిందని ఓ స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు. ఇప్పటికైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సుద్దులు చెప్పిన ఉండవల్లి ఊసరవెల్లికే రంగులు మార్చే విద్యలో తర్ఫీదు ఇవ్వగలరనిపించేలా ఆయన వ్యాఖ్యలున్నాయి.